యొక్క వ్యూహాన్ని ఏమంటారంటే వకీల్ అండ్ బ్రహ్మానంద నమూనా, వకీల్ బ్రహ్మానందం నమూనా అని పిలుస్తారు. వీళ్ళ పేరుతోనే పిలవడం జరుగుతుంది. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క వ్యూహాన్ని వకీల్ బ్రహ్మానందం నమూనా అని పిలుస్తారు. దీనికే వేతన వస్తు నమూనా అని కూడా మరొక పేరు ఉంది. వేతన వస్తు నమూనా, వేతన వస్తు నమూనా అన్న, వకీల్ బ్రహ్మానందం నమూనా అన్న, రాజీవ్ వ్యూహం అని కూడా దీనికి మరొక పేరు కూడా ఉంది. రాజీవ్ వ్యూహం. ఈ విధంగా ఈ 7వ ప్రణాళికను 3 పేర్లతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా అది 7వ ప్రణాళిక కింద పరిగణించవచ్చు. ఈ 7వ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత వచ్చేసి పనికి ఆహారము, పనికి ఆహారం మరియు ఉత్పాదకత. ఇది 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత, పనికి ఆహారము మరియు ఉత్పాదకత. ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1985-90. ఈ ప్రణాళికను రూపొందించింది వకీల్ మరియు బ్రహ్మానందం. ఈ పంచవర్ష ప్రణాళిక నమూనానే వకీల్ మరియు బ్రహ్మానందం నమూనా అని పిలుస్తారు. దీన్నే వేతన వస్తు నమూనా అని కూడా పిలుస్తారు. దీన్నే రాజీవ్ వ్యూహం అని కూడా పిలుస్తారు. ఈ విధంగా 3 పేర్లు ఉన్నాయి. ఈ ప్రణాళిక యొక్క ప్రాధాన్యం వచ్చేసి పనికి ఆహారము మరియు ఉత్పాదకత. ఇది 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్యాంశాలు. అయితే ఈ ప్రణాళిక యొక్క కేటాయింపులు ఎక్కువగా శక్తి రంగానికి మరియు సామాజిక సేవలు, వెల్ఫేర్ స్కీమ్స్. శక్తి రంగానికి, సామాజిక సేవలకు ఉపయోగించడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక నుండే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అంతవరకు సంక్షేమ పథకాలు లేవా అంటే ఉన్నాయి, కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవన్నమాట. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక నుండే సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలైందన్నమాట. ఈ విధంగా 7వ పంచవర్ష ప్రణాళికలో శక్తి రంగానికి, సామాజిక సేవలకు ఉపయోగించడం జరిగింది. సామాజిక సేవలు అంటే సంక్షేమ పథకాలు, ప్రజలకు పథకాల రూపంలో సంక్షేమాన్ని అందజేయడం అన్నమాట. ఇక్కడే ఉంది. పనికి ఆహారం అంటే పని చేసి ఆహారాన్ని సంపాదించుకోవడం, అంటే వేతనాన్ని ఇవ్వడం. కొంత పని చేయించుకుంటారు ప్రభుత్వం వారు, ఆ పనికి తగిన వేతనాన్ని ప్రభుత్వం తరపున చెల్లిస్తారన్నమాట. అందుకే ఇక్కడ వేతన వస్తు నమూనా. వస్తు అంటే ఉత్పాదకత ద్వారా వస్తువు ఉత్పత్తి అవుతుంది. పని చేయడం ద్వారా వేతనం లభిస్తుంది. ఆ వేతనం వస్తు రూపంలో ఉండొచ్చు, ధనం రూపంలో ఉండొచ్చు, ఆహార రూపంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులు 2 ఉన్నారు. ఒకరు రాజీవ్ గాంధీ, రెండు విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. విపి సింగ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఇక్కడ 1990 సంవత్సరంలో ఒక ఎన్నికల ప్రచార సభకు తమిళనాడులోని పెరంబదూర్ అనే ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా అక్కడ LTTE, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం, శ్రీలంకకు చెందినటువంటి తీవ్రవాదులు మానవ బాంబులు అనే నమూనా ద్వారా 1990 మే 21
1990 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ ఈ ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలో మానవ బాంబు దాడి ద్వారా హత్యకు గురవడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిమాణాల క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం విపి సింగ్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా 7వ పంచవర్ష ప్రణాళికలో 2 అధ్యక్షులు మనకు ఈ ప్రణాళికలో కనపడతారు. ఇకపోతే ఈ ప్రణాళికకు ఉపాధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఏడవ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా నియమించబడటం జరుగుతుంది మన్మోహన్ సింగ్. ఇది భారతదేశం యొక్క పంచవర్ష ప్రణాళికల చరిత్రలో దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించిన 2వ ప్రణాళిక. ఇది కూడా దీర్ఘదర్శి ప్రణాళిక. అంటే 15 సంవత్సరాల కొరకు 15 సంవత్సరాల కాలంలో సాధించవలసిన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి 2వ ప్రణాళిక, 2వ దీర్ఘదర్శి ప్రణాళిక 7వ పంచవర్ష ప్రణాళిక. మొదటి దీర్ఘదర్శి ప్రణాళిక ఏది? 3వ పంచవర్ష ప్రణాళిక. 2వ దీర్ఘదర్శి ప్రణాళిక 7వ పంచవర్ష ప్రణాళిక. ఈ విధంగా మొదటి 7 పంచవర్ష ప్రణాళికలలో 2 సందర్భాలలో ఆ ప్రణాళిక కాలం నుండి తర్వాత వచ్చే 15 సంవత్సరాల కాలంలో సాధించవలసిన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రణాళికలు 2 ఉన్నాయి. అది ఒకటి 3వ పంచవర్ష ప్రణాళిక, 2వది 7వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక కూడా చాలా వరకు విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. విజయవంతమైన ప్రణాళిక ఇది కూడా. ఇక్కడ ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, బడ్జెట్లో కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది. ఇక్కడ నిధులను కూడా సేమ్ శక్తి రంగానికి, సాంఘిక సేవల రంగానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది. అలాగే మీకు చెప్పడం జరిగింది. అక్కడ ఆశించిన వృద్ధి రేటు 5% అయితే సాధించింది 6%. అంచనా వేసింది 5% వృద్ధి రేటు అయితే సాధించింది 6%. ఈ 7 పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ సాంఘిక సేవల్లో భాగంగా ఈ ప్రణాళికలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. వాటి గురించి మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న మెటీరియల్ చదువుకోవచ్చు మీరు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన అంశం వచ్చేసి 8వ ప్రణాళిక. ఈ 8వ ప్రణాళిక కంటే ముందు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే హత్య గావించబడిన తర్వాత దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. అంటే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఎలాగైతే 3వ పంచవర్ష ప్రణాళికలలో చైనాతోనూ మరియు పాకిస్తాన్తోనూ యుద్ధాలు జరగడం వల్ల అప్పటి వరకు ఉన్న ప్రణాళికను తాత్కాలిక విరామం ఇచ్చి వార్షిక ప్రణాళికలు ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగానే 1990 అంటే 7వ పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత 1991 92 ఈ 2 సంవత్సరాల కాలాలకు గాను వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి అధికారం ఉన్నటువంటి భారతదేశంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించకుండా రాజకీయ స్థిరత, ఆర్థిక సంక్షేమము,
విదేశీ మారక నిల్వల కొరత, ద్రవ్యోల్బణము మొదలగు అనేక సమస్యలు దేశంలో ఉన్న కాలంలో రాజీవ్ గాంధీ చనిపోయే నాటికి. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి పంచవర్ష ప్రణాళికలు అమలు చేయకుండా తాత్కాలికంగా ఈ 2 సంవత్సరాలకు అంటే 1990, 91, 91, 92 22 సంవత్సరాలకు వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. అప్పట్లో ఈ వార్షిక ప్రణాళికలను అమలుపరిచిన ప్రధానులు ఎవరెవరంటే, యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకరు విపి సింగ్, 2 చంద్రశేఖర్, 3 పివి నరసింహారావు. ఈ విధంగా ముగ్గురు ప్రధానులు 2 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఈ ముగ్గురు ప్రధానమంత్రుల కాలంలోనే 2 వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ వార్షిక ప్రణాళికల కాలంలో జరిగిన సంఘటనలు ఏమిటంటే, ఇరాన్, కువైట్ మధ్య గల్ఫ్ యుద్ధం జరగడం వల్ల విదేశీ ఎగుమతులు దెబ్బతిని ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దానివల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి దేశాన్ని పరిపాలించే స్థితిలో ఆనాటి పాలకుడు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ తగిన ఆర్థిక వనరులు లేవు పరిపాలించడానికి. ఎగుమతులు చేయడానికి కానీ, దిగుమతులు చేసుకోవడానికి కానీ సరి అయిన విదేశీ మారక ద్రవ్యము, ఆర్థిక వనరులు దేశంలో అందుబాటులో లేవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితులలో ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తల వంగి తప్పనిసరి పరిస్థితులలో అప్పటి వరకు ఉన్నటువంటి పరిపాలనా విధానాలను, పెట్టుబడుల విధానాలను, మార్కెటింగ్ విధానాలను మార్పులు చేర్పులు చేయవలసి వచ్చిందనమాట. ఈ క్రమంలోనే 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో 1991 సంవత్సరంలో నూతన ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంస్కరణల ఫలితంగానే అనేక సంక్షేపాల నుంచి భారతదేశము బయటపడుతూ వచ్చింది. దానికి కారణం ఆనాడు అత్యంత ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రి, ఇతనితో పాటుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్. వీళ్ళ గురించి మనకు వచ్చేటువంటి నీతి ఆయోగ్ మరియు నూతన ఆర్థిక సంస్కరణలు మరియు పారిశ్రామిక విధానం, ఈ 3 అంశాలలో వీళ్ళ గురించి మనం కూలంకుషంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఇది ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి గల కారణాలు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ అంశం వచ్చేసి 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ టాపిక్ 8వ పంచవర్ష ప్రణాళిక గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలము 1992 నుండి 1997. ఈ 8వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది ఎవరంటే ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, మరియు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. వీళ్ళిద్దరూ కలిసి
ఈ 8వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీనినే ఎల్పిజి నమూనా అని అంటారు. ఎల్పిజి నమూనా. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు ఇది. ఎల్ లిబర్టీ, పి ప్రైవేటైజేషన్, జి గ్లోబలైజేషన్. లిబర్టీ సరళీకరణ, ప్రైవేటీకరణ, జి గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. అంతకుముందు పరిపాలన నమూనా ఏ విధంగా ఉండేదంటే ఎల్పిక్యూ అంటే 1991 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికంటే ముందు దేశంలో దేశం అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక రంగంలో కానీ, సేవల రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఇలాంటి నమూనాను అనుసరించి పరిపాలన చేయడం జరిగిందంటే ఎల్పిక్యూ నమూనాను. ఎల్ లైసెన్స్, ప్రీ పర్మిషన్ లేదా పర్మిట్, క్యూ కోటా. లైసెన్స్, పర్మిషన్, కోటా ఈ పద్ధతిలో ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారో అప్పుడు ఈ ఎల్పిజి నమూనాను రద్దు చేసి ఎల్పిక్యూ నమూనాను రద్దు చేసి ఎల్పిజి నమూనాను అనుసరిస్తూ రావడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే పద్ధతినే అనుసరిస్తున్నారు భారతదేశ పాలకులు. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యం ఏమిటంటే మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి. మానవ వనరులు అభివృద్ధి, ఆ తర్వాత ఉపాధి కల్పన, ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి. ఇవి లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు 8వ పంచవర్ష ప్రణాళికలో. మానవ వనరులను అభివృద్ధిపరచడం, ఉపాధి కల్పించడం, గ్రామీణాభివృద్ధిని సాధించడం. ఈ ఎల్పిజి నమూనాలను అనుసరించి మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొని 8వ పంచవర్ష ప్రణాళికను ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఈయన ఆ కాలంలో పివి నరసింహారావు గారికి ఆర్థిక సలహాదారులుగా నియమించడం జరిగింది. అంతకుముందు ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. పివి నరసింహారావు గారికి సలహాదారుగా రావడానికంటే ముందు ఆనాటి పివి నరసింహారావు కంటే ముందు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన దగ్గర ఆర్థిక శాఖ సలహాదారుగా కూడా ఉన్నారు ఆయన. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం మనం. ఈ విధంగా ఈ లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొని 8వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో మనకు ఇక్కడ ఎవరెవరు ఈ ప్రణాళిక అధ్యక్షులుగా ఉన్నారంటే 1 పివి నరసింహారావు, 2 దేవేగౌడ, 3 ఐకే గుజ్రాల్, ఇంద్రకుమార్ గుజ్రాల్, 4 ఇంతే. వీరి ముగ్గురు ఈ 8వ పంచవర్ష కాలంలో ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రణాళికకు అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఉపాధ్యక్షులు వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ 8వ పంచవర్ష ప్రణాళికకు ఉపాధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఈయన మన దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కూడా శక్తి రంగము, సాంఘిక సేవలు, శక్తి
సాంఘిక సేవలు. దాదాపుగా ఏడో పంచవర్ష ప్రణాళిక, 8వ పంచవర్ష ప్రణాళిక అప్పటి నుంచి కూడా వీళ్ళు శక్తి సాంఘిక సేవలకే ఈ నిధులు కేటాయిస్తూ రావడం జరిగింది. ఎక్కువ శాతం వీటికి కేటాయించడం జరిగిందన్నమాట. ఈ ప్రణాళిక కూడా విజయవంతమైన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. ఆశించిన వృద్ధి రేటు 8.6%. అయితే సాధించింది మాత్రం 5.6%. ఆశించింది 5.6%, సాధించింది 6.7%. ఇది కూడా విజయవంతమైన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు వరుసగా విజయవంతం అవుతున్నాయి ప్రణాళికలు అంటే, ఎప్పుడైతే సాంఘిక సేవలకు కేటాయించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే ప్రణాళికలు విజయవంతం అవుతూ వస్తాయి. ఎందుకంటే మనీ అనేది సర్క్యులేషన్ జరగాలన్నమాట. అంటే ఒక పెట్టుబడి అనేది ఏదైనా దేని మీద మనం పెట్టుబడి పెడితే అది తిరిగి సర్క్యులేషన్ జరగాలన్నమాట. దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడు పరిశ్రమలు, తర్వాత సేవలు, అంటే అభివృద్ధికి సంబంధించిన సేవలు, నీటిపారుదల, శక్తి, ఇవే కాకుండా ప్రజలకు కూడా సంక్షేమం రూపంలో కొంత నగదును వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ మనం పంపిణీ చేసినట్లయితే దాన్ని వాళ్ళు తిరిగి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మరింత ఆదాయం ఉత్పత్తి అవుతుంది. దానివల్ల దేశము కొంతవరకైనా, దేశ అభివృద్ధిలో కొంతవరకైనా ధనవంతులు, ఐశ్వర్యవంతులు, విజ్ఞానవంతులు, వ్యాపారవేత్తలు, వీళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా దేశ అభివృద్ధిని సాధించడంలో పాలు పంచుకుంటారనే ఉద్దేశంతో సాంఘిక సేవలకు కేటాయింపులు జరగడం జరిగింది. ఈ సాంఘిక సేవల కేటాయింపుల వల్లనే అప్పటి నుంచి ప్రణాళికలు విజయవంతం అవుతూ వచ్చాయన్నమాట. ఇది 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క విశేషాలు. అయితే ఇక్కడ ఈ 8వ పంచవర్ష ప్రణాళికకు ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే, ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుండే ప్రైవేట్ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతను తగ్గించి ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టిన కాలంలో సాధించినటువంటి హరిత విప్లవ ఫలితాలను ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించడం జరిగింది 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. అంతేకాకుండా ఇక్కడ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల పేద ధనిక వర్గాల మధ్య ఆర్థిక స్థాయి విషయంలో అంతరాలు పెరిగాయి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ధనిక పేద వర్గాల